హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓజీ వరల్డ్. దిస్ ఈస్ గణేష్. మనం హిందూ మైథాలజీలోని మహావిష్ణువు యొక్క శక్తివంతమైన మరియు కరుణమూర్తి అయిన నరసింహ అవతారం కథేమిటో తెలుసుకోబోతున్నాం. ఇది భక్తి, ధర్మ విజయం మరియు అసురులకు శాశ్వత తుది కొరకు కథ. ఇప్పుడు మనం విష్ణు పురాణంలోకి వెళ్ళి ఈ అవతారం ఎందుకు ప్రత్యేకమో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి కామెంట్ పెట్టండి. అలాగే ఇలాంటి మైథాలజీకి సంబంధించిన మరింత కంటెంట్ తెలుసుకోవడం కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి. మనం అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్ని మిస్ అవ్వకుండా ఉంటారు. సో దట్ వీడియోని అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం. పురాతన కాలంలో హిరణ్యకశ్యపుడు అనే అసురుడున్నాడు. అతడు తన శక్తితో విశ్వాన్ని జయించాలని, అమరత్వాన్ని పొందాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం బ్రహ్మదేవుని కోసం కఠోర తపస్సు చేసి అతనికి మరణం రాని బలమైన వరం పొందాడు. ఆ వరం ఏమిటంటే, మనిషి కానీ జంతువు కానీ, రోజు కానీ రాత్రి కానీ, లోపల కానీ బయట కానీ, నేలపై కానీ ఆకాశంలో కానీ, ఏ ఆయుధంతో కానీ నాకు మరణం ఉండరాదు అనే వరాన్ని కోరాడు. కానీ అతడి కుమారుడైన ప్రహ్లాదుడు హిరణ్యకశ్యపుడికి విరుద్ధంగా విష్ణువు పట్ల భక్తి చూపాడు. హిరణ్యకశ్యపుడి భయంకరమైన బెదిరింపులకు కూడా ప్రహ్లాదుడు భయపడకుండా తన భక్తిని కొనసాగించాడు. అతని విశ్వాసం ఏమాత్రం తగ్గలేదు. విష్ణువు ప్రతి చోట ఉన్నాడన్న అతని నమ్మకం మరింత విశ్వాసాన్ని పెంచింది. తన కొడుకుని చూసి కోపంతో ఊగిపోతున్న హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడి భక్తిని బలవంతంగా దూరం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అతన్ని అగ్నిలో పడేశాడు, ఏనుగులతో తొక్కించాడు. కానీ ప్రతిసారి ప్రహ్లాదుడు భద్రంగానే బయటపడ్డాడు. అయితే ప్రహ్లాదుడికి ఇది విష్ణు అనుగ్రహమే అని తెలుసు. కోపంతో ఉక్కిరిబిక్కిరి అయిన హిరణ్యకశ్యపుడు, నీ విష్ణువు ఎక్కడున్నాడు అని ప్రహ్లాదుని ప్రశ్నించాడు. అందుకు ప్రహ్లాదుడు ప్రశాంతంగా, అతడు ప్రతి చోట ఉన్నాడు నాన్న. ఈ స్తంభంలో ఉన్నాడా నీ హరి? ఉన్నాడు అని చెప్పాడు ప్రహ్లాదుడు. ఆ సమయంలో స్తంభాన్ని కొడితే కుంభికి సంభవించిన శబ్దంతో నరసింహుడు ఆవిర్భవించాడు. సింహముఖం కలిగి మానవ రూపాన్ని పోలిన భయంకరమైన రూపంలో అతను అసుర బలి చేసేందుకు వచ్చిన విష్ణుమూర్తి. నరసింహుడు హిరణ్యకశ్యపుని పట్టుకుని ఇంటి లోపల కాని బయట కాని సాయంకాల సమయంలో అతన్ని చంపాడు. దాంతో బ్రహ్మవరం పూర్తయింది మరియు ధర్మం ప్రబలించింది. నరసింహ అవతారం మనకు చెడు ఎంత బలంగా ఉన్నా అది ధర్మాన్ని ఎప్పటికీ జయించలేదు అని చూపుతుంది. భక్తుని రక్షణ మరియు ధర్మాన్ని కాపాడటానికి నరసింహుడు ఎంతటి శక్తితోనైనా పోరాడి భక్తులను, ధర్మాన్ని రక్షిస్తాడని చెప్పే అవతారం నరసింహ అవతారం. సో ఇంతటితో నరసింహ అవతారం అయిపోయింది. సో దీని తర్వాత నెక్స్ట్ ఇంకేం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి. నేను ఇంకా డీప్గా వీడియో చేస్తా. సో నరసింహస్వామి శివుడి యొక్క శర్భావతారంతో ఎలా యుద్ధం చేశాడు, వాళ్ళిద్దరిని ఎవరు శాంతింపచేశారు, సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ చాలా ఉన్నాయన్నమాట. సో వాటన్నిటి గురించి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేస్తాం. మీరు కామెంట్ చేయండి. ఈ కథ మీకు నచ్చితే ఓజీ వాళ్ళను సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఆసక్తికరమైన మైథాలజీ వీడియోస్ కోసం బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.